వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు కుందు నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పథకం ఏర్పాట్లపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. ప్రకారం ఈ యొక్క కేసీ కెనాల్కి 39.90 టీఎంసీ నీరు కేటాయించబడింది. ఇందులో మళ్ళీ ఒక 8 టీఎంసీ నీరు ఎస్ఆర్బీసీకి కేటాయించడంతో నికరంగా కేసీ కెనాల్కి సంబంధించి 31.90 టీఎంసీ నీరు అందుబాటులో ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క 31.90 టీఎంసీ నీటితో నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి 2,65,628 ఎకరాలకి మనము సాగునీరు అందించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఉయ్యాలవాడ సంబంధించి 12,168 ఎకరాలు, ఆళ్లగడ్డకు సంబంధించి 23,576 ఎకరాలు, దోర్నిపాడుకు సంబంధించి 13,501 ఎకరాలు, అంటే 49,245 ఎకరాలకు ఇక్కడ నోటిఫైడ్, అంటే ఏదైతే లోకలైజ్డ్ ఆయకట్టు సంబంధించి కేసీ కెనాల్కి, అంటే ఈ 189.2 కిలోమీటర్ దగ్గర నుండి 16వ లాకు ద్వారా ఈ యొక్క 49,245 ఎకరాలకు సాగునీరు అందించడానికి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఐడెంటిఫై చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క 49,245 ఎకరాలు కూడా దాన్ని కూడా 2 రకాలుగా, ఎందుకంటే కెనాల్ యొక్క కెపాసిటీ అక్కడ 500-550 క్యూసెక్కులు మాత్రమే ఉంది కాబట్టి ఆ 49,245 ఎకరాలు కూడా ఒక్కసారిగా సాగులోకి తీసుకురాలేం కాబట్టి ఖరీఫ్కి సంబంధించి 26,561 ఎకరాలు, రబీకి సంబంధించి 22,533 ఎకరాలు, అంటే ఒకటి ఎర్లీ క్రాప్గా, రెండవది లేట్ క్రాప్గా మరి 49,245 ఎకరాలని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం అంటే 2025-2026 ఈ సంవత్సరంలో చూసినట్లయితే అక్కడ 49,245 ఎకరాలకి మనం సాగునీరుకి పర్మిషన్ ఉంటే ఆల్రెడీ అక్కడ ఖరీఫ్లోనే 49,245 ఎకరాలు, అదేవిధంగా రబీకి సంబంధించి 31,024 ఎకరాలు, అంటే మనం 49,245 ఎకరాలకి లోకలైజ్డ్ ఆయకట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన పర్మిషన్ ఉంటే ఇప్పుడు దానికి దగ్గరగా డబుల్, అంటే 80,269 ఎకరాలు ఆల్రెడీ అక్కడ సాగు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇక్కడ ఏదైతే నీటి సామర్థ్యం అంటే సాగు విస్తీర్ణం పెంచారు, కానీ దానికి తగినట్టుగా అక్కడ కెనాల్కు డిజైన్ సామర్థ్యం మనం పెంచడానికి అవకాశం ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఎందుకంటే 550 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ఈరోజు 500 క్యూసెక్కులు మాత్రమే అక్కడ మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇంతకు మించి తీసుకోవడానికి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఆ కేసీ కెనాల్ ఏదైతే సుంకేసుల బ్యారేజ్ ఏదైతే ఉందో అది చాలా 1.24 టీఎంసీ, చాలా చిన్న రిజర్వాయర్ మాత్రమే సౌకర్యం ఉండడం, సామర్థ్యం తక్కువగా ఉండడం. రెండవది ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాకాలం ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి కొంతమేర ఆయకట్టు పెంచినా కూడా, సాగు పెంచినా కూడా మొదటి పంట ఖరీఫ్ టైంలో పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు, కానీ రబీ టైంలో అయితే ఇబ్బంది కలుగుతుంది మాట వాస్తవం అధ్యక్ష. అందుకే ఈవేళ గౌరవ సభ్యులు కూడా చెప్పారు, ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్ నుంచి వచ్చేటువంటి 500-550 క్యూసెక్కులకి ప్రత్యామ్నాయంగా కుందు నది మీద కూడా ఈ యొక్క లిఫ్ట్ని తీసుకోవడం ద్వారా కొంత ఈ సమస్యను అధిగమించవచ్చని ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పనిసరిగా దాని మీద కూడా పరిశీలన. ఎందుకంటే ఇప్పటికే మాకు ఆ కుందు నది మీద నుంచి 3 లిఫ్ట్లు, అంటే ఒకటి ఉయ్యాలవాడ ఎత్తిపోతల లిఫ్ట్ ప్రపోజల్ రావడం జరిగింది. అయితే ఇది ఎఫ్ఆర్ఎంబి బడ్జెట్ నిబంధనలకి లెవెల్ మించి ఉందని చెప్పేసి గత ప్రభుత్వంలోనే 2023లోనే దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష.
రెండవది కాకరవాడ ఎత్తిపోతల లిఫ్ట్, ఇది కూడా ఎఫ్ఆర్ఎంబి లెవెల్ మించి ఉందనేటువంటి ఉద్దేశంతో 2023లోనే ఈ లిఫ్ట్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడవది ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా హరివరం ఎత్తిపోతల లిఫ్ట్ ఏదైతే ఉందో మరి తప్పనిసరిగా దీన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఈ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా సర్వే చేసి తగినటువంటి ప్రతిపాదనలు కూడా ఆర్థిక శాఖకు పంపించి ఈ యొక్క పనుల్ని చేపట్టేటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా మరి ఏదైతే శిల్పా వెంచర్స్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ఆక్రమణలు ఉంటే తొలగించమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అది మరి కోర్టు పరిధిలో ఉందని కూడా మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే శిల్పా వెంచరు మరి ఎన్ఓసి అయితే దాన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇటు పిటిషన్ నెంబర్ కూడా 3151512025. ఈ దయవుంచి గౌరవ సభ్యులు కూడా మరి దీన్ని గమనించమని కోరుతూ ఈ స్టే రద్దు అయిన వెంటనే మరి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. పాలకులు మండలం పోలపల్లి గ్రామంలోని పంచాయతీ భవనాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పై అంతస్తు నిర్మాణానికి గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు 5 లక్షల విరాళం ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం సరిపోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీకి పనిపై వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా దాతల సహకారంతో నూతన నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మా గ్రామ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ మరి ఒక ఫ్లోర్ పైన మనం కనుక వేస్తే మళ్ళీ బాగుంటుంది. రేపు పొద్దున ఫ్యూచర్లో మనకి మళ్ళీ సర్పంచ్ మరి ఎన్ని మెంబర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ మీటింగ్ కూడా ఇక్కడ సదుపాయం లేదనే ఉద్దేశంతో ఈరోజు 9:42 పైన మరి ఒక ఫ్లోర్ వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ గ్రామంలో మనం మరి ఆ రోజు దత్తత తీసుకుని ఏదైతే ప్రతి కార్యక్రమం తీసుకెళ్తున్నామో మరి అలాగే ఈ యొక్క పంచాయతీ పైన ఆ బిల్డింగ్ నిర్మించడానికి 5 ఫ్లోర్ నిర్మించడానికి మరి నేను ఈ 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాను. తప్పకుండా ఏదైతే మరి అందరికీ అనువుగా ఒక శాశ్వతంగా ఒక మంచి నిర్మాణం చేయించి అందరికీ రేపు రాబోయే బోర్డుకి కూడా మరి అందుబాటులో ఉండే విధంగా ఈ లోపే దీన్ని తీర్చిదిద్ది దీని ఒక మంచి బిల్డింగ్ తయారు చేస్తాం. తప్పకుండా దీనికి గ్రామ ప్రజలు, నాయకులందరూ కూడా సహకరించాలని ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు, ధన్యవాదాలు. గోదావరి సెంట్రల్ డెల్టా డ్రైనేజ్ పనులపై వ్యవస్థపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. పర్టికులర్ గా ఆయన అమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి డ్రైన్స్ అంటే ఈ నక్క, రామేశ్వరం, కోనవరం స్ట్రైట్ కట్స్ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఆయన తెలియజెప్పడం జరిగిందో మరి తప్పనిసరిగా మరి దీనివల్ల నష్టం అయితే ఎక్కువ జరుగుతూ ఉంది. పర్టికులర్గా వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఆక్రమణలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితిని కూడా గౌరవ సభ్యులు మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా దీనికి ఆ నోటిఫికేషన్ అంటే ఏదైతే ఈ వాసాదిపేట డ్రైన్ ఇటువంటివి ఏదైతే ఉన్నాయో కనీసం ముందుగా నోటిఫై చేస్తే అవి ఆక్రమణలకు గురవకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడ రేపు ఏదైనా డీసిల్టింగ్ తీసుకోవడానికి ప్రభుత్వ పరంగా శాంక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుందని గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాటిని మేము కూడా నోట్ చేసుకుని సంబంధిత రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సమన్వయం చేసుకుని ఈ యొక్క నోటిఫై కానిటువంటి డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నోటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి దీనికి లిఖితపూర్వకంగా కూడా మాకు అందించమని చెప్పేసి కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే బెక్కవోల్ డ్రైను ఇట్లా పెదపూడి మండలం వీటి వల్ల కొంచెం అక్కడ ముంపు ఎక్కువ గురవుతుందని, పూడిక లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పడం, అదేవిధంగా మన వరప్రసాద్ గారు ఆయన కూడా రాజోలు నియోజకవర్గానికి సంబంధించి మరి దగ్గర ఒక 15,000 ఎకరాలు ఉంటే అందులో 5,000 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుంది. లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి, డయాలసిస్ పేషెంట్లు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నారని ఏదైతే వరప్రసాద్ గారు చెప్పినటువంటి విషయం కానీ, అదేవిధంగా మన బుచ్చిబాబు గారు ఏదైతే గోదావరికి సంబంధించి ఈ గ్రోయిన్స్ కానీ డ్రెడ్జింగ్ కానీ ఏవైతే శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, అదేవిధంగా కోనవరం
మొగ ఏదైతే మూసుకుపోవడం వల్ల మత్స్యకారులు కూడా ఉపాధి అవకాశాలు ఏవైతే దెబ్బతింటున్నారో ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రాజోలో ఒక అమలాపురమో లేకపోతే ఒక ముమ్మడివరానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రాబ్లమే కాదు. ఇది యావత్తు అటు ఈస్ట్ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి, అదేవిధంగా అటు సెంట్రల్ డెల్టా, కోనసీమ జిల్లా 3 జిల్లాల్లోనూ కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ గోదావరి జిల్లాల్లో రైతుగా నేను కూడా వాస్తవంగా నేను గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఏంటంటే ఏదో బ్రిటిష్ వారి కాలం నుంచి ఆ రోజు సరార్థన్ కాటన్ను నియమించినటువంటి ఆ లాకులు కానీ, ఆ షట్టర్స్ కానీ, ఆ డోర్స్ కానీ, రోప్స్ కానీ అవన్నీ కూడా ఆ కాలం నుంచే ఉండడం, అవన్నీ కూడా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితుల్లో శివారు ప్రాంతానికి నీరెళ్ళనేటువంటి పరిస్థితుల్లో ఆ షట్టర్స్, డోర్స్ పనిచేయలేటువంటి స్థితి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా డ్రైన్స్ ఏవైతే మెయిన్, మేజరు, మీడియం ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా పూడిక తీగపోవడము, అదేవిధంగా ఈ యొక్క సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద డెడ్జింగ్ పనులు కూడా చేపట్టకపోవడం, దానితోటి పెద్ద ఎత్తున చిన్నపాటి వర్షాలకు సైతం జలాశయాలుగా మారి పండించినటువంటి పంట అంటే ఏదైతే ఖరీఫ్ పంట కూడా ముంపుకు గురై 20,000, 30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెడితే అది కూడా రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఖరీఫ్ సీజన్లో ఈ రకంగా పంట ముంపుకు గురై నష్టపోతూ ఉన్నాడు. రబీ సమయంలో శివారు ప్రాంతానికి నీరు వెళ్ళక నష్టపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలని చెప్పేసి మరి ఆ రోజు కూడా 2007 సంవత్సరంలో ఈ యొక్క డెల్టా మోడరేషన్ కూడా నిధులు కూడా ఆ రోజు మరి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి అయితే దురదృష్టం ఏంటంటే ఆ రోజు నిధులు అయితే కేటాయించారు కానీ దాన్ని ఖర్చు పెట్టడంలో కూడా వెనకబడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2007, 2019లో మరి చూస్తే ఆ రోజు 3,361 కోట్ల రూపాయలు డెల్టా మోడరేషన్కి ఈ 3 డెల్టాలకి ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అందులో పర్టికులర్గా సెంట్రల్ డెల్టా డ్రైనేజీకి సంబంధించి 330 కోట్లు ఇచ్చారు. 330 కోట్లు ఇస్తే 2007, 2019లో వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 85 కోట్లు మాత్రమే. అంటే ఈ రకంగా 2007, 2019 మధ్య మోడరేషన్ వర్క్స్ శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి కేవలం 20-30% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి. 2019, 2024లో మొత్తం మోడరేషన్కి సంబంధించి ఏ ఒక్క పని కూడా శాంక్షన్ కూడా న్యూ శాంక్షన్ కూడా రాలేదు అధ్యక్ష. అందుచేతనే ఈరోజు ఇటువంటి పరిస్థితి మరింత జటిలమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే నిలిచిపోయినటువంటి O&M పనులు, ఎందుకంటే ఆ రోజు ఒక షట్టర్ కానీ, ఒక రోప్ కానీ, ఒక డోర్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. దాని నిమిత్తమే ఈరోజు నిధులు కూడా కొంత మంజూరు చేసి అందులో పర్టికులర్గా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్ అంటే ఏదైతే ఈ యొక్క గోదావరి లేదా సముద్రంలో మరి యొక్క నీరు కలిసేటువంటి ప్రాంతంలో అంటే పోటు వచ్చినప్పుడు కానీ లేదా వరద వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఒక పాటు సమయంలో కానీ లేదా వరద తగ్గినప్పుడు కానీ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. కానీ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పనిచేయనటువంటి స్థితిలో, ముంపుకు గురవుతున్నటువంటి స్థితిలో మరి తాత్కాలికంగా O&M నిమిత్తం మరి 2024, 2025లో ఈ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 9,21,00,000 రూపాయలు, అదేవిధంగా 2025, 2026లో 31.17 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష సెంట్రల్ డెల్టాకి. కానీ ఇది తాత్కాలికమైన ఉపశమనమే. అంటే సెంట్రల్ డెల్టాకైనా, ఇటు ఈస్ట్ డెల్టాకైనా, వెస్ట్ డెల్టాకైనా మేము ఇచ్చేటువంటి O&M నిధులు ఇవన్నీ కూడా నిర్వహణ నిమిత్తం ఇవి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అనేది లభించట్లా. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా మేము చాలా రివ్యూస్లో ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈ యొక్క డెల్టా ఏదైతే ఉందో ఇది ఫెర్టిలిటీ ల్యాండ్, అదేవిధంగా ఇక్కడ ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ మీద ఆఖరి ఎకరం వరకు నీరు పోతుంది. ఒక్క రూపాయి ఇక్కడ కూడా దేనికి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏదైతే వెదర్ కూడా పంటలకు అనుగుణంగా ఉంటుంది, ఇక్కడ ఈల్డింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అంచేత ఇట్లా ఫెర్టిలిటీ ల్యాండ్ నుండి వెదర్ బాగుండి ఈ రకంగా ఈల్డింగ్ బాగొచ్చి మరి గ్రావిటీ మీద వాటర్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి డెల్టాని కొత్తగా మనం ఎక్కడో నూతన ఆయకట్టును తీసుకురావడం ఎంతో ముఖ్యమో ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు మేము రివ్యూ చేసి దానికి అనుగుణంగానే ఈ యొక్క డెల్టా మోడరేషన్కి సంబంధించి మళ్ళీ ప్రక్షాళన చేయడం కోసం
మరి ఒక సర్వే చేసి ఒక డిపిఆర్ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రేపు వరల్డ్ బ్యాంకు లేదా ఇతరత్ర ఏదైనా మరి లోన్స్ తీసుకురావాలని అన్నా ఒక డిపిఆర్ చేసుకునే ఉద్దేశంతో అటు వెస్ట్ ఈస్ట్ రెండు ఉభయ గోదావరి జిల్లాలు లైడార్ సర్వే వైమానిక ఏదైతే లైడార్ సర్వేని కూడా మేము 13.428 కోట్ల రూపాయలు మన సెప్టెంబర్ 25లో శాంక్షన్ చేసాం అధ్యక్ష. ఈ యొక్క లైడార్ సర్వే కూడా ఈ హైదరాబాద్ ఐఏఎస్సి టెక్నాలజీ సంస్థ కూడా ఏజెన్సీ కూడా ఫిక్స్ చేసాం. ఈ యొక్క ఏజెన్సీ సంస్థ కూడా మన ఫిబ్రవరి నెలలో అటు వెస్ట్ ఈస్ట్ ఉమ్మడి జిల్లాలో కూడా మరి ఈ నియోజకవర్గాలన్నీ కూడా లైడార్ సర్వే కూడా వాళ్ళు మొన్ననే ఫిబ్రవరి 24వ తారీఖుతో అది లైడార్ సర్వే కూడా పూర్తయింది సరిగ్గా ఏరియల్ సర్వే. ఇంకా వాళ్ళు దాన్ని డిపిఆర్లు ఇవన్నీ కూడా మార్చి ఏప్రిల్ 2 నెలల్లో తయారు చేసి డిపిఆర్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వెస్ట్ అండ్ ఈస్ట్ గౌరవ శాసనసభ్యులందరూ కూడా కలిసి డిపిఆర్ తయారైన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూర్చుని మరి దీనికి ఎంత అమౌంట్ అవసరమవుతుంది, ఎన్ని నిధులు అవసరం అవుతుందని డిపిఆర్ని బట్టి మాకు అవగాహన ఒక అంచనా వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి స్టేట్ నుంచి చేయలేం కాబట్టి ఇతరత్ర మార్గాలను హైబ్రిడ్ హమ్ లేకపోతే ఇతర వరల్డ్ ఇటువంటి బ్యాంక్ నుంచి అవుట్రేట్గా ఎట్లా మనం చేయగలుగుతామో అన్నీ కూడా ఆలోచన చేసి ఈ యొక్క గోదావరి డెల్టా ఇటు సెంట్రల్ అటు వెస్ట్ ఈస్ట్ ఈ 3 డెల్టాలను కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. సమస్యలు అడిగిన వారిని ఆనందంలో ముంచెత్తడంలో మంత్రి గారికి తప్పకుండా కితాబ్ ఇవ్వాలి. రోటరీ జిల్లా గవర్నర్ పోలియో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా సైకిల్ పై యాత్ర చేసుకుంటూ పాల్గొలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో మహమ్మారి ప్రపంచం నుండి పారదోలడానికి రోటరీ సేవా సంస్థ అనేక కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతోందని చెప్పారు. చివరి స్థాయిలో ఉన్న పోలియోను పూర్తిగా నిర్మూలించడమే రోటరీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్రను శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు చేయు సంకల్పించి ఇప్పటి వరకు 750 కిలోమీటర్లు పైబడి సైకిల్ యాత్ర చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రావూరి అప్పారావు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ డాక్టర్ ముచ్చల్ల సంజయ్, రోటరీ క్లబ్ పాలకొల్లు, రోటరీ గోదావరి పాలకొల్లు, రోటరీ క్లబ్ సస్టైన్ ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు సైకిల్ యాత్ర తణుకు నిడదవోలు మీదుగా రాజమండ్రి చేరుకుంటుందని తెలిపారు. పోలియో నిర్మూలన పోలియో నిర్మూలన
పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, రోటరీ చేయం, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, రోటరీ చేయం, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, పోలియో నిర్మూలన, రోటరీ చేయం, రోటరీ చేయం, రోటరీ చేయం. Kilometers cycle rally is being conducted for eradication of polio. The only one 3020 మొట్టమొదటిగా సైకిల్ యాత్ర పోలియో హాస్పిటల్ కి చైర్మన్ అయింది. తన హోదాన్ని పక్కన పెట్టి సమాజం కోసం అవేర్నెస్ కోసం సైకిల్ యాత్ర చేసినటువంటి ద గ్రేట్ డాక్టర్ కళ్యాణ్ కోర్టు గారికి హృదయపూర్వక అభినందిస్తూ అందరూ వీటితో వెళ్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రోటరీ పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని ఒక ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఈ వరకు 99.9% పోలియో నిర్మూలన జరిగింది. పొరుగు దేశాల్లో ఉన్నటువంటి పోలియో నిర్మూలన కూడా జరగాలన్న ఉద్దేశంతో రోటరీ ఇంకా అదే దృష్టితో పనిచేస్తూ సడలింపు లేని యుద్ధం పోలియోకి విరుద్ధంగా చేస్తూ ఉంది. సో ఇప్పుడు పోలియో నిర్మూలన జరగకపోతే మళ్ళీ పోలియో కేసులు వచ్చే అవకాశం ఉన్నారు. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ ఆఖరి మైలు రాయి దాటే వరకు కూడా పోలియోపై యుద్ధం కొనసాగించాలనే ఉద్దేశంతో, అలాగే పోలియోపై అవగాహన కల్పిస్తూ పోలియో కోసం నిధులు సేకరిస్తూ డిస్ట్రిక్ట్ 3020లో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు కూడా సైకిల్ ర్యాలీ చేస్తూ ఈరోజు సుమారు 720 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ పాలకొల్లుకు ఏర్పాటు చేస్తుంది. పాలకొల్లు రొటేరియన్స్ అద్భుతంగా స్పందించి తమ వంతు సహకారం అందించి పోలియో నిర్మూలన కోసం తమ వంతు బాధ్యత అందరికీ కూడా ధన్యవాదాలు. రహిత సమాజం కోసం కృషి చేస్తూ రోటరీ వినూతనమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి మరి పోలియో రహిత ప్రపంచంలో పోలియో లేని సమాజం సృష్టించాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని మరి సుమారు 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరి ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు సుమారు 6 రెవెన్యూ జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్లో మరి సైకిల్ యాత్ర చేపట్టి మరి ఎంతో వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు ఇక్కడికి విచ్చేశారు. మరి రోటరీ క్లబ్ ఆఫ్ పాల్కోల్, రోటరీ క్లబ్ ఆఫ్ పాల్కోల్ గోదావరి పాల్కోల్, రోటరీ క్లబ్ ఆఫ్ పాల్కోల్ సన్ రైజ్ రొటేరియన్ మిత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వీరికి మరి సైకిల్ ర్యాలీలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది పాల్కోల్ వరకు. మరి అందరూ కూడా ఈ సందర్భంగా ఈ విషయం అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటాం. ఇంత సపోర్ట్ చేయవలసి వస్తుంది. మనం ప్రపంచ దేశాల్లో నుండి పోలియో నిర్మూలించవలసిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్రం, మన ఇండియాలో ఉన్నటువంటి మన పాలకుల్లో మన మీద ఉందా అన్నదానికి అన్నింటికి సమాధానం చెప్పగలని ఏకైక వ్యక్తి ద గ్రేట్ పర్సన్ రోటరీ RI320 గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మీతో మాట్లాడితే మీ ముందున్నారు. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ ప్లీజ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఎన్నో ఏళ్ల నాటి రోడ్డు సమస్య మంత్రి నిమ్మల రామారెడ్డి వల్ల తీరింది. కోడూరు మండలం కొమ్ముచిక్కల గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీ నందు
15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఆ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు అనుభవించారు. రోడ్డు సమస్యలను మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారు. దీంతో రోడ్డు నిర్మాణం జరగడంతో మంత్రి నిమ్మల రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మండలం అండి, కొమ్మచెక్కాల గ్రామం. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఉంటున్నామండి. ఇల్లు కట్టుకున్నాం, కానీ రోడ్లు సరిగా లేవండి. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. అసలు పడతాయా లేదా అన్న టెన్షన్లో ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారి దయ వల్ల రోడ్లు పడ్డాయండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కొమ్మచెక్కాల ఎన్టీఆర్ కాలనీ అండి మాది. మాకు ఫస్ట్లో మాకు రోడ్లు లేవండి. మాకు కాలనీ అంటే తయారైంది, కానీ మాకు రోడ్లు అనేది లేదండి. వర్షాకాలం పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే నడిచెళ్ళాలన్నా కానీ మాకు లోతు బురద కింద ఉన్నది మాకు ఉండేది. అయినా మేము సొంతంగా వైఎస్ఆర్ పార్టీ ఉందని చెప్పి మేము సొంతంగా రోడ్లు వేసుకుని మా చందాలు వేసుకుని రాయిలు వేసుకున్నాం. మేము వేసుకుంటే అన్నీ ఏదో మనుషులు వెళ్ళేలాగా ఏదో కొంచెం రన్నింగ్లో ఉంది. ఏంటంటే మొన్న ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన కాడి నుంచి మాకు ఈ నిమ్మల రామనాయుడు గారిని అడిగామండి. పాపం ఆయన శాంక్షన్ చేసండి. ఆయన ఏదో రోడ్డు మాకు సెలెక్ట్ చేసి వేసారండి. దాని గురించి మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే నిమ్మల రామనాయుడు గారు మాకు చేసి పెడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీ మగ్గ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్ సహకారంతో పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. పాలకొల్లు టౌన్ సిఐ కె రజనీ కుమార్ తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ టీసీలకి టీటీడీ చైర్మన్ నెక్స్ట్ ఏ ఊళ్ళోనే తెరవదు ఆయన ఉంటా రాష్ట్రంలో ఏమి వచ్చిందో తల్లి పుట్టించేస్తున్నాం కదా. ఏ వచ్చిన తర్వాత చదవద్దు కదా. మాట్లాడి సార్ కదర్ నుంచి సార్ టీసీలకి టీటీడీ చైర్మన్ నెక్స్ట్ ఏ ఊళ్ళోనే తెరవదు ఆయన ఉంటా రాష్ట్రంలో
ఏమి వచ్చిందో తల్లి పుట్టించేస్తున్నాం కదా. ఏ వచ్చిన తర్వాత చదవద్దు కదా. పాలకొల్లు ఆచంట నియోజకవర్గాల జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక లయన్స్ క్లబ్ నందు జిల్లా నాయకులు కోటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామ స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహించి సభ్యత్వ నమోదు యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. 2 నియోజకవర్గాల్లో నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాల్ని సేకరించారు. కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2 నియోజకవర్గాల జనసేన నాయకులు పాల్గొన్నారు. నేటికి 6 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఎలా సంసిద్ధత చేయాలి, నాయకుల్ని ఎలా ముందు నడిపించాలనే ఉద్దేశంతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు మా 2 నియోజకవర్గానికి ప్రత్యేకించి ఇన్ఛార్జు లేని కారణంగా ఆయనే బాధ్యత తీసుకొని ఈ మీటింగ్ సారాంశం కూడా ఏంటంటే ఎక్కువ మంది ఎందుకు పిలవలేదంటే మా పార్టీ తరఫున పదవులు పొందినవారు ముఖ్యులు సాధకులు సాధకుల కార్యకర్తలు సభ్యత్వాలు చేస్తారు. వీరి ద్వారా వాళ్ళు ఎలా మోటివేషన్ చేయాలి, సభ్యత్వాలు గ్రామ గ్రామాల నుంచి ఎలాగా తీసుకెళ్లాలని నిర్దేశించే క్రమంలో శ్రీ కొడుకులపూడి జగన్మోహన్ గారు ఈరోజు ఆ బాధ్యత తీసుకుని ఎలా చేయాలి ఏంటి అనేది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. దాని ద్వారా కార్యాచరణ చేయించి మన యొక్క సభ్యత్వాన్ని ఆచరణకి చేయించేందుకు కృషి చేస్తారని ఆశిస్తూ సభ్యత్వం ఎలా చేస్తే బాగుంటుందని పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఆచరణ నియోజకవర్గం నుంచి మీ అభిప్రాయాలు కూడా చెప్పాల్సిన రోజుల్లో ముందుగా మాట్లాడారు. ఆచరణ ఎవరు మాట్లాడతారు కారణమని పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1897వ రోజు శ్రీ నిమ్మల నాగ వెంకట సాయి అంజన కార్తికేయ నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ నిమ్మల నాగ వెంకట నరేష్, శ్రీమతి శేషరత్నం, తమ్ముడు నిమ్మల జయశంకర్ కౌశిక్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, నిమ్మల భాను, కేశవ, పిస్నిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Kartik. Happy birthday to you. Many happy returns of day, Kartik garu. నోట్లో తీసే అదిరా డ్యూటీ చేసే వాళ్ళు అక్కడే చెప్తారు. రెగ్యులర్ ఉంటారు 1 గంట వరకు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు
డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నేటికి 1896 రోజుకు చేరుకుంది. 1897 రోజుల నుంచి నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ నిమ్మల నాగ వెంకట సాయి అంజనా కార్తికేయ నాయుడు గారు కార్తీక్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నిమ్మల నాగ వెంకట నరేష్, శ్రీమతి శేషారత్నం గారు, తమ్ముడు నిమ్మల జయశంకర్ కౌశిక్ గారు, ఈ కార్తీక్ నరేష్ టెక్నాలజీస్ హైదరాబాదులో సుమారుగా అమెరికాకి ట్రైనింగ్ ఇచ్చి 1,50,000 మందిని పిల్లల్ని తీర్చిదిద్ది అమెరికా పంపించినటువంటి మంచి వ్యక్తి కార్తీక్. ఈ కార్తీక్ లాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎళ్లవేళలా అందించాలని మనసావాచ కోరుకుంటూ కార్తీక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద